హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడ నేను క్యారెట్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. చక్కగా వాళ్ళ స్కూల్కి లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేయండి, ఖచ్చితంగా చక్కగా తినేస్తారు. అంత బాగుంటుందండి. క్యారెట్ను ఎగ్ కలిపి ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా మనకి మార్నింగ్ లేవగానే పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగా నచ్చుతుందండి. మనమైతే ఇక్కడ ఒక హాఫ్ కిలో క్యారెట్లు అయితే తీసుకున్నాను నేను. వాటికైతే పై తొక్కంతా తీసేసి వాటిని నేను తురిమేనండి. ముక్కల కింద చేసుకుంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే అరగదు కదా ఫ్రెండ్స్. కొంతమంది పిల్లలకి అరుగుదల ఉండదు, కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ముక్కల కింద కాకుండా చక్కగా తురిమి కనుక మనం ఫ్రై చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. డైజెషన్ కూడా బాగా అవుతుందండి. దానికోసం అయితే ఇక్కడ నేను పోపు అయితే వేసాను. శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలు తినరని నేనైతే ఇక్కడ పోపులోను శనగపప్పు మినపప్పు వేయలేదండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, తర్వాత కరివేపాకు, కొంచెం ఆవాలు వేసాను. ఆ పోపు అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకొని తర్వాత మనం తురిమిన క్యారెట్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. మనకి క్యారెట్ అనేది చాలా టైము తక్కువ పట్టదు, అలాగని ఎక్కువను పట్టదు ఫ్రెండ్స్. మనం కొంచెం మీడియం సైజులో పెట్టుకొని అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా, గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం నేను క్యారెట్లు కొంచెం త్వరగా మగ్గుతుందని ఉప్పును కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్టు మనకి ఒకసారి అయితే కలుపుకోవాలండి. అడిగట్టకుండా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. మనం మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుందండి ఇది. అందువల్ల నేనైతే మూత అయితే పెట్టేస్తాను. ఒకసారి అయితే మనం దీన్ని మళ్ళీ చూద్దాం. చూసారండి, కొంచెం మనకి కలర్ అనేది చేంజ్ అయ్యింది క్యారెట్. తర్వాత నేను దీంట్లోనూ 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఆ 2 ఎగ్స్ని కూడా నేను ఏం చేశానంటే ఒక బౌల్లోనూ బీట్ చేసుకొని తర్వాత క్యారెట్లో అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన వెంటనే కూడా మనం కలిపేయకూడదండి. దీన్ని కలపకుండా మనం క్యారెట్లో వేసేసి దీన్ని మనం మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఒక అట్టులాగా వస్తుందండి. తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద క్యారెట్లో బాగా కలిసేలాగా మనం మొత్తం కూడా దీన్ని కలుపుకోవాలి. నేను అయితే ఇక్కడ చూసారండి, మనకి మొత్తం చిన్న చిన్న ముక్కల కింద అయ్యేలాగా మనం గరిటతోనే కలుపుకోవాలండి. ఇక్కడ నేను దీంట్లోనూ కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, ఎందుకంటే ఎండుమిర్చి అవి వేసాను కదండి, కారం కొంచెం తక్కువగానే వేసానండి. ఇక్కడ మనం ముందుగానే వేసేసుకుంటే క్యారెట్కి ఎగ్కి కూడా మనం వేసిన మసాలాలు అనేవి బాగా కలుస్తాయి కాబట్టి నేను ముందుగానే యాడ్ చేసేసాను. ఒకసారి అయితే కలుపుకుందాం. చూసారండి, ఇక్కడ మొత్తం క్యారెట్కి అంతా కూడా బాగా కలిసిపోయిందండి. కావాలితే మీరు ఇంకో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఎగ్స్ అయితే యాడ్ చేశాను, సరిపోతుందండి. ఎగ్స్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే దీన్ని మనం ఫ్రై చేసేవాలి. ఇక్కడైతే నేను అయిపోయిందండి, చక్కగా చాలా బాగా ఫ్రై అయ్యిందండి. చూసారండి, ఇక్కడ మీడియం సైజులో పెట్టుకొని అయితే నేను చేశాను. మనకి త్వరగానే అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్కి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఫైనలీ క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే మనం రైస్ని దీంట్లో వేసేసి కలిపేసి లంచ్ బాక్స్లోకి అయితే మనం పెట్టేయచ్చు. చూసారండి, నేను చేసిన ఎగ్ క్యారెట్ ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా పిల్లలకైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారండి. ఓకే అండి, నేను చేసిన క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.